ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు వచ్చేసి బడల్స్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నా గానీ కుదరట్లేదు. 2022 నుంచి బండి అనేది నేనైతే జర్నీ చేస్తున్నాను. ఈ 4 ఇయర్స్ లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏందనేది మీతో పంచుకుందాం అని చెప్పేసి ఒక వీడియో రూపంలో అయితే తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ అనేది మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒకవేళ బడా దోస్త్ తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, వద్దనుకునే వాళ్ళకి ఎందుకు వద్దనేది మాత్రం కూడా యూజ్ అవుతుంది. ఓకే, మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్ గా వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న బాడీ విషయంలో మీకు ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ బాడీ అయితే మనకి కరెక్ట్ కాదు. నార్మల్ గా వర్షాకాలంలో గానీ, ఎండాకాలంలో గానీ, ఒకవేళ ఏదైనా పరదా కట్టుకోవాలనుకున్నా గానీ కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే చెప్పేస్తాను. ఎప్పుడైనా హైటెక్ బాడీ కట్టించుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే పైన ఎప్పుడైనా పట్టి పెట్టుకోకూడదు, యాంగిల్ పట్టి. ఇక్కడ అనేది రౌండ్ పైప్ రావాలి. రౌండ్ పైప్ వస్తే జిఐ పైప్, రౌండ్ పైప్ లాంటిది రావాలి. అది వస్తే ఏంటంటే పట్టా కట్టుకున్నా కూడా పట్టావి ఎలా డిస్టర్బెన్స్ ఉండదు, చిన్నగా. ఇంకోటి ఇక్కడ కూడా చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉండాలి. ఏదైనా లోడ్ వేసుకెళ్ళినా ఇతరత్ర తీసుకెళ్ళినా కూడా కొంచెం సింపుల్ అవుతుంది అనమాట. ఓకే, మనం వీడియోలోకి అయితే వద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ పాయింట్స్ అనేది చెప్తాను ఈ బండి గురించి. నేను 4 ఇయర్స్ జర్నీలో నెగిటివ్ పాయింట్స్ ఏంటనేది మేజర్ గా వచ్చేసి, ఇక్కడ ఫ్రంట్ కట్టాలు అనేది మనకి షోరూమ్ నుంచి వచ్చే జస్ట్ 3 కట్టాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను కొంచెం హెవీ లోడ్ వేసుకోబోతున్నా అని చెప్పేసి ఫ్రంట్ బండి మొత్తం ఇట్లా కిందికి అవుతుంది, డౌన్ అవుతుంది అని చెప్పేసి కట్టాలు ఒకసారి ఇరిగిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఒక కట్ట ఎక్స్ట్రా ఇప్పించాను. అయితే ఇది చాలా మైనస్. కాకపోతే ఏంటంటే టైర్లు నాకడం అది ఇది జరుగుతుంది అని చెప్పేసి కట్టాలు వేసి అతను అన్నాడు. కాకపోతే అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు, లేదా ఇప్పుడు ఒక ఊరికి నార్మల్ గా హైవేలలో మధ్యలో ఊర్లలో సీసీ రోడ్ వేశారు అనమాట. సీసీ రోడ్ లో మాత్రం ఏడుపు వస్తుంది డ్రైవింగ్ చేయాలంటే, అంత ఎత్తేస్తున్నారు. సో కట్టాలు అయితే ఎక్స్ట్రా కట్టించకండి మూడు. అదొకటి అయితే మేజర్ మిస్టేక్. నార్మల్ గానే ఎత్తేస్తుంది బండి. వడదోస్త్ అనేది మనకు నార్మల్ వేరే బండ్లకు కూడా నేను నార్మల్ కనుక్కున్నాను, వేరే డ్రైవర్లను కూడా నార్మల్ గానే బండి బాగా ఊపేస్తుంది అనమాట. అలాంటిది నేను ఒక కట్ట కూడా ఎక్స్ట్రా కట్టించాను. సో అది ఇంకా మైనస్ అనమాట. ఈ బండి ఊపడం డీసీఎం లాగా ఊపుతుంది అనమాట. అదొకటైతే ఫస్ట్ మేజర్ మైనస్. అదొకటి చూసుకోండి. హెల్త్ కూడా దెబ్బతినే అంత ఎత్తేస్తుంది. సో అదొకటి. రెండు వచ్చేసి బులెరోతో కంపేర్ చేసుకుంటే, బులెరోకి వచ్చేసి ముందు క్యాబిన్ వస్తుంది, ఇంజన్. సో డ్రైవర్ సేఫ్టీ బండి అనమాట అది బులెరో వచ్చేసి. ఇది మాత్రం అలా కాదు, ముందు డైరెక్ట్ డ్రైవరే ఉంటది. దబ్బున ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం డ్రైవర్ కే ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఏంటంటే అలా ఉంటుంది అనమాట. పోనీ మనం ముందు ఏమైనా బంపర్ లాంటిది అది ఇది కట్టించుకుందాం అని అనుకుంటే ఆర్టీఓ వాళ్ళు ఆథరైజ్ కాదనమాట. మనం ఫిట్నెస్ కట్టి వెళ్ళినప్పుడు బంపర్ తీసేయమని కంపల్సరీ చెప్తారు. సో బంపర్ కట్టించుకోలేము, ప్లస్ డ్రైవర్ సేఫ్టీ కాదు. నెగిటివ్ పాయింట్స్ అనేది 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి కట్టాలు, ఒకటి డ్రైవర్ సేఫ్టీ కాదు. ఇంకోటి మూడోది వచ్చేసి, బండి పూర్తిగా లోడ్ వేసిన తర్వాత మనము రివర్స్ వెళ్ళడానికి కానీ, ముందుకు వెళ్ళడానికి కానీ ఫుల్ కట్ చేస్తూ ఉంటాం కదా స్టీరింగ్. ఫుల్ కట్ చేసినప్పుడు బెల్ట్ సౌండ్ అనేది, స్టీరింగ్ బెల్ట్ అనేది చాలా నాయిస్, కిస్ 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 అని చెప్పేసి నాయిస్ వస్తూ ఉంటది. అది బెల్ట్ తెగిపోతుందా అన్నట్టు ఉంటది అనమాట. అదొకటి చాలా మైనస్. 3 మైనస్ పాయింట్లు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది బండి మనం స్టార్ట్ చేసిన తర్వాత, స్టార్ట్ చేయడానికి ముందు కీ ఆన్ చేయగానే ఒక్కొక్కసారి మన ఫీజు కొట్టేస్తే కనుక చిటుక్కుమని చెప్పేసి బండి ఆపినట్టు అట్లా ఆగుతుంటది. నేను షోరూమ్కి వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను. నార్మల్ వాళ్ళు ఏం చెప్పారంటే, సెన్సార్ బండి వడదొస్తూ i4 అలానే అవుతుంది సార్, అది ప్రాబ్లం ఏం కాదు, మేజర్ ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఒక 2 సెకండ్స్ ఆగి కొడితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం అయితే నెగిటివ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా బండి గురించి. నార్మల్ గా ఒక మేజర్ అయితే కట్టాలు వచ్చేసింది, మిగతా ఒక 3-4 అనేది చిన్న చిన్నవి అనమాట. ఇంకొకటి ఇప్పుడు పాజిటివ్ గురించి చెప్తాను. నాకైతే నెగిటివ్ కంటే పాజిటివ్ మంచి అనిపిస్తుంది. అంటే బండి గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటే నేనైతే పాజిటివ్ గానే ఇస్తాను. ఎందుకనంటే ఇక్కడ వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు టాటాలో టాటా ఏసీ కానీ, అశోక్ లేలాండ్ లో ఎల్ఏసీ కానీ క్లిక్ అవ్వడానికి మేజర్ కారణం ఇదేనండి. ఏంటంటే మనం ఇందులో లోడ్ వేస్తున్నప్పుడు ఎంత లోడ్ వేసినా కూడా 4 టైర్ల పైన సమానంగా వెయిట్ పడుతుంది. మాక్సిమం 60% వెనకాల పడినంత 40% మాత్రమే ముందు పడుతుంది. అంటే 40% + 60,
100 కవర్ అయిపోతుంది. బండికి టైర్ల పైన వెనక టైర్ల మీద వెయిట్ అనేది ఎక్కువగా పడదు అనమాట. సో అందుకనే ఈ బండి క్లిక్ అయిందని చెప్పేసి నా మాటల్లో నేనే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇది 4 టైర్ల పైన సమాన వెయిట్ పడుతుంది కాబట్టి ఎంత లాంగ్ వెళ్ళినా కూడా. యాక్చువల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఏంటంటే, నేను నాన్ స్టాప్ గా ఒక 270 కిలోమీటర్స్ కొట్టాను ఇన్ని వేసుకొని. అంటే మనము నార్మల్ గా క్యాల్కులేషన్ చెప్పకూడదు ఎంత వేస్తున్నాం అనేది. మనకి పేలోడ్ అనేది షోరూమ్ నుంచి వచ్చేది ఒకటి ఉంటది, వేరే ఉంటది అనమాట. నేను మీకు ఇంటిస్తున్నాను ఇంత వేసుకొని ఒక 270 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టాను. టైర్ హీట్ అనేది కావడం జరగదు, టైర్లు పలగడం అనేది జరగదు. ఎందుకంటే టైర్ సైజ్ పెద్దగా వచ్చింది, ప్లస్ 4 టైర్ల మీద సమాన వెయిట్ పడుతుంది, ప్లస్ డ్రైవర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్స్ట్రా కట్టాలు కట్టించాను కాబట్టి ఆ వెయిట్ తో నా కార్ లో వెళ్ళినట్టు అనిపిస్తాను అనమాట, ఇలా అనుకుంటూ. లోడ్ లో వెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బంది కాదు, ఎంటీలో వెళ్ళినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఆ కట్ట కూడా నేను తీపిచ్చేస్తాను, నాకు కరెక్ట్ కావడం లేదు. ఎందుకంటే కొంచెం ఎత్తు కూడా దెబ్బతింటుంది దానివల్ల. ఓకే, రెండో పాయింట్ వచ్చేసి, ఇది వచ్చేసి మన ట్రాలీ పొడవు వచ్చేసి 10 ఫీట్లు వస్తుందండి. 10.8 ఫీట్లు వస్తుంది, మంచి పెద్దగా వస్తుంది. మనం ఏదన్నా లైట్ వెయిట్ ఎక్కువ తీసుకెళ్లాలన్నా కూడా 5.7 తోటి వెడల్పు వస్తుంది, 10.8 తోటి పొడవు వస్తుంది, మంచి పెద్దగా ఉంటది అనమాట. సో ఈ డబ్బా కూడా పెద్దగా ఉంటది. ఇది ఒక ప్లస్ పాయింట్, ఇది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట, మేజర్ ప్లస్ పాయింట్ మనకి. మెకానిక్ వైజ్ వస్తే, ఇంజన్ పరంగా వస్తే మాత్రం ఇది ఎంత నీట్ గా ఉందంటే, నార్మల్ గా నేను 67,000 కిలోమీటర్ తిరిగాను ఇప్పటి వరకు 4 ఇయర్స్ లో. నాకు ఇంజన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మంచి క్లియర్ గా ఎన్ని వందల కిలోమీటర్లు అయినా కూడా నా స్టాప్ కొట్టేస్తున్నా. సో ప్రాబ్లం అయితే కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, మెకానిక్ అనే వాళ్ళు ఈ సీట్లు తీసైనా కూడా, లేకపోతే దాని కింద కూర్చొని అయినా కూడా చాలా విశాలంగా పని చేసుకోగలుగుతారు అనమాట. మంచి పానాలు పెట్టి తిప్పుకోవడం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి చాలా ఫ్రీగా ఉందన్నమాట ఇందులో మంచి చేసుకోవడానికి. మెకానిక్ వైజ్ కూడా బాగుంది. మనకి 4 ఇయర్స్ లో కూడా ఇంజన్ పరంగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు. ఇంకోటి వచ్చేసి ట్రాలీ మంచిగా వెడల్పు ఉంది. ఇదేంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, సీట్ అనేది చాలా ఎత్తులో ఉన్నట్టు ఉంటది అనమాట. మంచి బండి హైట్ లో ఉంటది కాబట్టి, మంచి హైట్ లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లోడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు, చాలా స్మూత్ గా వెళ్ళిపోతా ఉంటది బండి. మళ్ళీ హైట్ లో కూర్చుంటాం కాబట్టి ఒక డీసీఎం లో కూర్చున్నట్టు చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఎంత అంటే మన యావరేజ్ స్పీడ్ తోటి వెళ్ళినా కూడా డిస్టర్బ్ అయితే ఉండదు, మంచిగా కంఫర్ట్ గా ఉంటది, డ్రైవర్ కి అనేది కంఫర్ట్ గా ఉంటది, ఎంత లాంగ్ అయినా వెళ్ళగలుగుతాం అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో నెగిటివ్ పాయింట్స్ చెప్పాను, పాజిటివ్ పాయింట్స్ చెప్పాను. ఇదంతా కంపేర్ చేస్తే నాకు వచ్చేసి బడా దోస్త్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఎందుకు అనంటే, ఎంత దూరమైనా ఎంత అదైనా డ్రైవర్ కంఫర్ట్ గా వెళ్ళగలుగుతాడు. ప్లస్ ఇంకోటి మేజర్ ఏంటంటే, టైర్ల మీద మాత్రం ఎఫెక్ట్ అసలే పడదు. 4 టైర్ల మీద సమాన వెయిట్ పడుతుంది కాబట్టి, మాక్సిమం వెనక టైర్ల మీద 60 పడితే దీని మీద 40 పడుతుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే, మనం ఎంత దూరమైన లాంగ్ అయినా వెళ్ళొచ్చు. టైర్లు హీట్ అవుతుంది, పలుకుతుంది అని చెప్పేసి ఉండదు. నార్మల్ గా మీరు గమనించే ఉంటారు, రోడ్ల పైన ఎక్కువగా వెనక టైర్లు పలుగుతా ఉంటాయి. అది కూడా ఏంటంటే, బులేరా బండికి వెనక టైర్ల పైన వెయిట్ అంతా పడతా ఉంటుంది. నా మాక్సిమం 90% ఎబోనే పడుతుంది. అందుకనే బులేరా టైర్లు అనేది పలుగుతా ఉంటాయి, మీరు గమనించారు లేదు ఎక్కువగా. సో డ్రైవర్ విషయానికి వస్తే బులేరానే సేఫ్టీ, డ్రైవర్ సేఫ్టీ బండి. ప్లస్ ఎత్తేయడం కూడా అంత ఎత్తేయదు, మంచి స్మూత్ గా వెళ్ళిపోతా ఉంటది. కాకపోతే ఏంటంటే, ఇందులో మాత్రం 4 టైర్ల మీద సమాన వెయిట్ పడుతుంది కాబట్టి డ్రైవర్ కు పెద్ద ఇబ్బంది ఉండదు. చాలా దూరం వెళ్తున్నాం, పలుగుతుంది అనే ఇబ్బంది అయితే ఉండదు. తీసుకోవాలనుకున్న మాత్రం ప్లస్ పాయింటే. అయితే ఇందులో లాస్ట్ వన్ ఏంటంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి అయితే ఒక చెప్తాను. నార్మల్ గా ఎంత వెహికల్ అయినా కూడా, నేను ఒక 4 days బ్యాక్ రెగ్యులర్ గా ఒక 600 కిలోమీటర్స్ జర్నీ చేశాను. అంటే ఫస్ట్ డే 600, సెకండ్ డే 600, థర్డ్ డే 600, అట్లా నేను రెగ్యులర్ కిరాయికి వెళ్ళాను అనమాట. ఒక 4 days వెళ్ళిన తర్వాత ఎంత కంఫర్ట్ గా ఉన్నా కూడా, నార్మల్ గా మనకు అనేది లాంగ్ జర్నీ చేస్తున్నా కొద్దీ అయితే, నేను చెప్పాను కదా, డైలీ 600 కిలోమీటర్స్ అట్లా 4-5 days వెళ్ళేసరికి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్సనల్ ప్రాబ్లం. అంటే పర్సనల్ అంటే నార్మల్గా ఏం లేదు, నార్మల్గా యూరిన్ కూడా రాలేదన్నమాట. అంటే ఎంతో కొంత, ఎంత కంఫర్ట్ ఉన్నా కూడా ఎంతో కొంత ఇంజన్లో వేడి అనేది చిన్నగా వస్తూ ఉంటుంది. రావడం వల్ల కొంచెం
ప్యూర్‌గా హీటు అనేది కరెక్ట్‌గా ఒకటే వైస్‌గా వచ్చిందనుకో పర్సనల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. అది నేను ఫేస్ చేసిన. ఒక 5 డేస్ రెగ్యులర్‌గా ఎళ్ళేసరికి, లాంగ్ డిస్టెన్స్‌లో ఎళ్ళేసరికి ఫేస్ చేయగలిగిన. ఒకవేళ మీకుండేదుంటే అంటే ఒక 1000 ఉండే కాడ 800 ఉన్నా పర్లేదు. 2000 దగ్గర నార్మల్‌గా 1800, 1900 అట్లా మిగిలినా పర్లేదు. ఒక 100, 200 పెద్ద ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటే, నన్ను అడిగితే మాత్రం నేను మాత్రం కంపల్సరీ ఏసీ క్యాబ్‌నే ప్రిఫర్ చేస్తా అండి. ఎందుకంటే ఏసీ క్యాబిన్ తోటి ఇలా ఎప్పుడైనా అనుకోకుండా లాంగ్ జర్నీ ట్రిప్‌లో ఎయాల్సొస్తే మాత్రం డ్రైవర్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏసీలో ఎలాంటి ప్రాబ్లమ్ గూడా ఉండదు. బాడీ అనేది ఒక నార్మల్ టెంపరేచర్‌లో ఉంటది కాబట్టి, నార్మల్‌గా కొంచెం కూల్‌గా ఉంటది కాబట్టి, ప్రాబ్లమ్ అనేది ఉండదు. నేనైతే దీనితోటి దానితోటి కంపేర్ చేస్తే రెగ్యులర్ జర్నీ చేసేవాళ్ళు మాత్రం ఏసీ క్యాబినే ప్రిఫర్ చేస్తాను. ఆహ్, సరే బడా దోస్త్ అనేది ఏ వెహికల్ అనేది మీ ఇష్టం. నేను చెప్పిన పాజిటివ్ మీద, నెగెటివ్ మీద ఆధారపడి ఉంటది. కాకపోతే ఏందంటే, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏసీ క్యాబిన్ మాత్రమే ప్రిఫర్ చేయండి. రెగ్యులర్‌గా ఎళ్ళేవాళ్ళు. లేదు మేము నార్మల్ 100 కిలోమీటర్స్ బిలోనే ఎళ్తాము. పెద్ద ప్రాబ్లమ్ మాకెందుకు అని అనుకునే వాళ్ళు మాత్రం నార్మల్‌గా తీసుకోవచ్చు. లాంగ్ ఎళ్తా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లాస్ట్‌లో నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకోసం అందజేస్తూ ఉంటాను. నార్మల్‌గా నేను ఎక్కడికెళ్తున్నాను, దానివల్ల మన వ్యూయర్స్‌కి ఏమైనా యూజ్ ఉందా? అలాంటివి అనేది కంపల్సరీ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్.